నమస్కారం మిత్రులందరికీ. మిత్రులారా, మనం ఇక్కడ చదవాల్సినటువంటి కానిస్టేబుల్ సిలబస్ గురించి ఒక్కసారి చెప్పుకుందామని స్టార్ట్ చేయడం జరిగింది. సో కానిస్టేబుల్ సిలబస్ అనేది హిస్టరీలో మనకు ఏమేమి ఉందని చూసుకుందాం. మరి హిస్టరీ అంటేనే తెలంగాణ హిస్టరీనే కాకుండా మొత్తం భారతదేశ చరిత్రను కూడా చదవాల్సి ఉంటుంది. మరి భారతదేశ చరిత్రను మనం చదివినప్పుడు ముఖ్యంగా మనకు ప్రాచీన భారతదేశ చరిత్ర, సింధులోయ నాగరికత, వేదకాలం. వేదకాలంలో మళ్ళీ రెండు ఉంటాయి. ఒకటి తొలి వేదకాలం, రెండు మలివేదకాలం. ఈ విధంగా ఉంటుంది. దీంతో పాటుగా మనం చదవాల్సింది జైన మతం, బౌద్ధ మతం. ఇవి కూడా చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యాలు. ఇక మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యాలు ఇవి కూడా చదవాలి. మధ్యయుగ భారతదేశ చరిత్ర అనేది కూడా కంపల్సరీ చదవాలి. ఢిల్లీ సుల్తానులు, మొఘల్ సామ్రాజ్యం. దీంతో పాటుగా ఇక భక్తి మరియు సూఫీ ఉద్యమాలు. ఇక్కడ భక్తి ఉద్యమం అనేది ఒకటే ఉంటుంది, సూఫీ అని కాదు. కానీ భక్తి ఉద్యమం అనేది మళ్ళీ ఇక్కడ సూఫీలు అంటే ముస్లిం కవులు కానీ ముస్లిం సాధువులు కానీ చేసినటువంటి భక్తి ప్రచారం. అందుకనే హిందూ భక్తి మరియు సూఫీ భక్తి రెండు కలిపి భక్తి ఉద్యమంలో సూఫీ ఉద్యమం మరియు భక్తి ఉద్యమం అని పిలవడం జరుగుతుంది. విజయనగర సామ్రాజ్యం, ఇది కూడా చదవాలి. ఆధునిక భారత చరిత్ర చాలా ఇంపార్టెంట్. ఆధునిక భారత చరిత్ర మనం తీసుకున్నట్టయితే మొఘలుల నుంచి తీసుకొని చదవాలి. మొఘలుల నుంచి ఇక మనకు స్వాతంత్రం వచ్చినటువంటి మొఘలులలో మనకు బాబర్ నుంచి 1526 ఏప్రిల్ 21 నుంచి తీసుకున్నట్టయితే 1947 వరకు మనం చదవాల్సి ఉంటుంది. ఈ విధంగా చూస్తే ఆధునిక చరిత్రను మనం చదవాలి. మరి ఇక్కడ విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో, ఈ విజయనగర సామ్రాజ్యం నుంచి కూడా బిట్స్ రావచ్చు. ఇక్కడ మనకు మ్యాచింగ్ బిట్స్ ఇస్తున్నారు బాగా ఎక్కువగా. ఇప్పుడు మోడర్న్గా పేపర్ వస్తుంది, బాగా మోడర్న్గా ఉంది, పాత కాలంలాగా లేదు. మనం 10 క్వశ్చన్లు మ్యాచ్ చేసి మనం 10 క్వశ్చన్లకు ఆన్సర్ చేయగలిగితే ఒక క్వశ్చన్ రైట్ అయినట్టు, ఒక క్వశ్చన్ రైట్ అయితే మొత్తానికి మనకు 1 మార్క్ పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆధునిక చరిత్ర, యూరోపియన్ల రాక, భారతదేశంలో బ్రిటిష్ పాలన, 1857 తొలి స్వతంత్ర సమరం ఏదైతే ఉన్నారో మరి దీన్ని మనం సిపాయిల తిరుగుబాటు కూడా అంటాం. ఇవి చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. సో ఇంకా భారత జాతీయోద్యమం ఏదైతే స్టార్ట్ అవుతుందో ఇది 1857 నుంచే సిపాయిల తిరుగుబాటుతో స్టార్ట్ అవుతుంది. కానీ భారత జాతీయోద్యమం మనకు 1885 నుంచి ముఖ్యంగా 1947 వరకు ఒక తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది, సరాసరిగా ఎక్కడ ఆగకుండా. ఈ విధంగా వీటిని మనం రిలేట్ చేసుకుని చదవాలి. ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి గురించి కూడా మనం బాగా చదవాల్సి ఉంటుంది. భారత స్వాతంత్రం మరియు దేశ విభజన ఎప్పుడైతే జరిగిందో మరి దేశ విభజన టైంలో మనకు ఏదైతే అక్కడ గీతం పాడడం ఇవన్నీ వచ్చినాయో ఇవన్నిటిని కూడా మనం చదవాల్సి ఉంటుంది. సో ఇది మరి స్వాతంత్ర సమరయోధులే కాకుండా భారత స్వాతంత్రం మరియు దేశ విభజన గురించి మనం చాలా పాయింట్స్ తెలుసుకోవాలి. వాటిలో మన జెండా ఆవిర్భావం కానీ 1905లో మన బెంగాల్ విభజనను మనం తిరస్కరించినటువంటి పరిస్థితులను చదవాలి. తెలంగాణ చరిత్రను చాలా ముఖ్యంగా మనం ఒక మంచి గమనికగా పెట్టుకోవాలి మైండ్లో. మరి ఒక మెథడ్, ఒక విధానం అనేది మనం ఒక స్క్రిప్ట్ తయారు చేసుకోవాలి ముందు, తర్వాత చదువుకోవాలి. అదే తెలంగాణ చరిత్ర, శాతవాహన వంశం, కాకతీయ వంశం, కుతుబ్ షాహీల వంశం. సో ఈ శాతవాహన నుంచి డైరెక్ట్ కాకతీయ రాకుండా మధ్యలో చాలా వంశాలు వస్తాయి, వాటిని కూడా చదవాలి. ఇక్ష్వాకు కానీ విష్ణుకుండినులు కానీ ఇలాంటి చాలా వంశాలు వస్తాయి, వాటన్నిటి గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఇక కుతుబ్ షాహీలో చాలా ఇంపార్టెంట్ ఇబ్రాహీం కుతుబ్ షా లాంటి వాళ్ళు, లేదా మనకు వాళ్ళ తల్లులు కావచ్చు, తండ్రులు కావచ్చు చేసినటువంటి ఘనకార్యాల గురించి, వాళ్ళ ఆస్థానంలో ఉన్నటువంటి రచయితల గురించి కూడా చదవాలి. అంతేకాకుండా అసబ్ జాహీల కాలంలో మనం అంటే చూడండి ఇక్కడ కుతుబ్ షాహీలు, అసబ్ జాహీలు అనే 2 వంశాలు వస్తాయి. కుతుబ్ షాహీ వంశం అనేది గోల్కొండ నుంచి పాలించింది. మరి అసబ్ జాహీ వంశం అనేది మొత్తానికి మనకు ఎక్కడి నుంచి పాలించింది అంటే హైదరాబాద్, నాంపల్లి మరియు కోటిలను కేంద్రంగా తీసుకొని పాలించినటువంటిది నిజాం. వాళ్ళని అసబ్ జాహీలు అంటాం, నిజాంలు అంటాం. మరి కుతుబ్ షాహీలు అంటే వీళ్ళు వేరు. మహమ్మద్ కులీ, కుతుబ్ షా లాంటి వాళ్ళు తర్వాత వీళ్ళు హైదరాబాద్ని నిర్మించారు. ఇదే హైదరాబాద్లో వీళ్ళ వంశం తర్వాత అసబ్ జాహీ వంశం వచ్చింది. ఇలా చూసినట్టయితే తెలంగాణ సాయుధ పోరాటం 1946 నుంచి 1951 మధ్యన
చాలా సజావుగా సాగింది. ఇది ఎక్కడ ఆగకుండా మనకు తెలంగాణ పోరాటం మొన్నటి వరకు 2009లో జరిగినటువంటి మన సకల జనుల సమ్మె మరియు వంట వార్పు ధర్నాలు మరియు ట్యాంక్ బండ్పై మిలియన్ మార్చులు మరియు ఉస్మానియా యూనివర్సిటీలో చాలాసార్లు మార్చులు ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. మరి ఆ విధంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు 2 జూన్ 2014 వరకు ఏవేవైతే జరిగిన విషయాలు ఉన్నాయో ముఖ్యాంశాలను మనం కంపల్సరీగా గమనించాలి, లేదా పోలీసు ఉద్యోగం చాలా కష్టం. తెలంగాణ ఉద్యమంలో మనకు గాయకులు, కవులు మరియు నిరసన చేసినటువంటి వాళ్ళు, నిరాహార దీక్ష చేసినటువంటి జనాలు మరియు శ్రీకాంతాచారి మరియు ఢిల్లీ దగ్గర ఇంకో వ్యక్తి, అలా మొదలుగా 1969లో వరంగల్లో ఒక విద్యార్థి ఉరేసుకొని చనిపోవడం, ఇలాంటి అందరి గురించి మనం చదువుకోవాల్సి ఉంటుంది. మరి తెలంగాణలోని చారిత్రక కట్టడాల గురించి, తెలంగాణ సాహిత్యం గురించి, తెలంగాణ సాంస్కృతికం గురించి, తెలంగాణ సామాజిక పదాల గురించి కూడా మనం చదువుకోవాలి. అందులో కొంత మట్టుకు తెలుగు సాహిత్యం కూడా వస్తుంది. స్వాతంత్ర ఉద్యమాలు మరియు ముఖ్యమైన తేదీలు, సంఘటనలు ఇవన్నీ కూడా ప్రముఖులు, తెలంగాణ సంస్కృతి మరియు వారసత్వం. తెలంగాణ సంస్కృతిలో మనకు చాలా రచయితలు కూడా వస్తారు, పాట పాడినటువంటి వ్యక్తులు వస్తారు. గద్దర్ నుంచి తీసుకొని మన కృష్ణమాచారి కానీ, ఇంకా గోరెటి వెంకన్న కానీ, మొన్న చనిపోయినటువంటి వ్యక్తి ఇంకో వ్యక్తి ఎవరంటే అందెశ్రీ కానీ, చాలా హైలైట్స్ను మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. గద్దరు జీవితం, కేసీఆర్ జీవితం, ఇలాంటి వీళ్ళందరి గురించి కూడా చదవాల్సి ఉంటుంది మిత్రులారా. ఇంకా మనం రోజు ఒక్క టాపిక్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్తో తెలంగాణ హిస్టరీ మరియు ఇండియన్ హిస్టరీని చాలా ఎక్కువగా గమనించి మంచి వీడియోస్తో ఇక్కడ వీడియోస్ పెట్టడం జరుగుతుంది. సో